హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. భర్తలను మోసం చేసే భార్యల ప్రవర్తన. భర్తలను మోసం చేసే భార్యల యొక్క ప్రవర్తన ఎలా ఉంటుందంటే, వారు తమ భర్తలను ఎన్నడూ గౌరవించరు. వారిని ఎప్పుడు చులకనగా చూస్తూ అందరి ముందు తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటారు. సమాజంలో భర్తకు గౌరవం లేకుండా చేస్తారు. సమాజం కూడా తమ భర్తలను చులకనగా చూసే స్థాయికి వారు దిగజారుస్తారు. చుట్టుపక్కల వారి దృష్టిలో భర్తని ఓ చేతగాని వాడిలాగా ముద్ర వేస్తారు. భర్త ఎంత చెప్పినా కూడా, హెచ్చరిస్తున్నా కూడా పరపురుషులతో చనువుగా మాట్లాడుతూ ఉంటారు. వారితో అస్తమానం కామం గురించే చర్చిస్తూ ఉంటారు. తమ భర్త తరపు బంధువులను చాలా చిన్న చూపు చూస్తూ వారికి సేవలు చేసేందుకు చాలా చిరాకు పడుతుంటారు. తమ తరపు బంధువులకు మాత్రం చాలా తృప్తిగా సేవలు చేస్తూ మనస్ఫూర్తిగా మాట్లాడుతుంటారు. ఇలాంటి స్త్రీలు ఎప్పుడు చూసినా డబ్బుల గురించి, అలాగే అలంకరణ గురించి మాత్రమే ఆలోచిస్తూ ఉంటారు. తమకు కావాల్సిన సదుపాయాల విషయంలో ఏమాత్రం లోటు కనిపించినా భర్తను దూషిస్తూ దుర్భాషలాడతారు. అంతేకాని తమ భర్తలను అర్థం చేసుకునే మనసు, ప్రేమించే హృదయం వారికి ఇప్పటికీ ఉండదు. భర్త పక్కలో ఉండగానే అతన్ని నిద్రించే వరకు వేచి చూచి నిద్రలోకి వెళ్ళిన వెంటనే పరాయి మగాడితో శృంగారానికి కూడా సిద్ధపడుతుంది. అంతేకాకుండా పరపురుషుడితో సెక్స్లో పాల్గొంటూ భర్తను పూర్తిగా మర్చిపోయి అతనితోనే ఉండాలని కోరుకుంటుంది. ఇలా నీచంగా భర్తను అవమానించి తనకు నచ్చిన వ్యక్తితో సరసాలాడుతూ ఉండే స్త్రీలను ఆ దేవుడు కూడా క్షమించడు. ఇలా అందరు స్త్రీలు చేయకపోయినా కొందరు మాత్రం తప్పకుండా ఇలానే ప్రవర్తిస్తూ ఉన్నారు. ఇలాంటి వాళ్లకు శిక్ష మాత్రం తప్పదు. ఒకవేళ భర్తపై ఇష్టం లేకుండా నిర్మోహమాటంగా చెప్పేయాలి. లేదంటే మీ భర్త ఎలాంటి వాడైనా అతనితోనే కాపురం చేయాలి. అంతేగాని అతన్ని ఈ లోకం దృష్టిలో చెడ్డవానిగా ముద్రించరాదు. ఇది క్షమించరాని మహాపాపం. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.